పావురంలో ఉన్నటువంటి ప్రత్యేకత. నహూము గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. చాలండి. పావురానుకున్న గుణం ఏంటో తెలుసా అండి? మూలిగే గుణం ఉంది. మీరు తర్వాత రెఫరెన్స్ చేసుకోండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనంలో కూడా, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో కూడా, ఇంకా చాలా సందర్భాలలో ఏమున్నది అంటే పావురము ఏమవుద్ది అంటే మూలుగుద్ది. అందుకే చాలామంది పావురాన్ని ఇంట్లో పెంచుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. మార్నింగ్ అవగానే పావురం ఎప్పుడు కూడా మూలుగుతూ ఉంటుంది. నిద్రకు భంగమనో లేక సెంటిమెంటో చాలామంది పావురం మూలుగుద్దని ఇష్టపడరు. బైబిల్లో ఉంది పావురం మూలుగునట్లుగా. ఈ మూలుగుడు అనేది ఇప్పుడు మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని సన్నిధిలో స్తుతి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు స్తుతి చెల్లించేవారుగా, ఎప్పుడు మూలుగుతుండేవారుగా, ఎప్పుడు ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో చాలామంది భక్తుల జీవితాల్లో గనక ధ్యానం చేస్తే మార్నింగ్ లేచి జాన్ హైడ్ అనే ఆ మిషనరీ ఇంట్లో వాళ్ళు దేవుని బ్రేక్ఫాస్ట్ చేయండి అని అన్నా, లంచ్ చేయండి అని అన్నా ఏమనేవాడు అంటే, ఇంకా కాసేపు నన్ను ప్రార్థన చేయనివ్వండి, ఇంకా కాసేపు నన్ను ప్రార్థన చేయనివ్వండి అని మూలుగుతూ ప్రార్థన చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేదేమో సామాన్య పదం. మీ అందరికి ప్రార్థన తెలుసుగా, సామాన్యమైన అది పదం అన్నమాట. విజ్ఞాపన అనేది కొద్దిగా బలమైనది. విజ్ఞాపన అంటే, మా సంఘ కాపని దీవించండి, మా సంఘస్థులను దీవించండి, వాయిస్ రికార్డ్ పెట్టారు, వాళ్ళకి హెల్త్ బాగోలేదని, అయ్యా సంఘంలో పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు, పిల్లలు పుట్టాల్సిన వాళ్ళు, అయ్యా మా రాజుని దీవించండి, మా ఏరియాని దీవించండి. ఇదేమిటి? విజ్ఞాపన. అంటే అన్ని విషయాల కొరకు విజ్ఞాపన. అది కాస్త బలమైనది. మూడోది యాచన అన్నారు. పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తాడు, ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాచన అని ఇంకా శక్తివంతమైనది. దేవుని యాచించడం, అడుక్కోవడం, ప్రభువా నాకు ఇది చేస్తావా, చెయ్యవా అనేది యాచించడం. ఇక నాలుగోది ఏమిటి అంటే మూలుగులతో కూడిన ప్రార్థన. మీరు ప్రార్థన చెయ్యాలి, కొన్ని టయాలలో ఖాళీ టయాలలో విజ్ఞాపన చెయ్యాలి, కొన్ని టయాలలో యాచన చెయ్యాలి, కొన్ని టయాలలో ఏం చేయాలంటే మూలుగులతో కూడిన ప్రార్థన. మూలుగులతో కూడిన ప్రార్థన ఎప్పుడు వస్తుంది అంటే, ప్రార్థన చెయ్యగా ఇక అలిసిపోయినప్పుడు ఏ ప్రార్థన వస్తుంది అంటే మూలుగులతో కూడిన స్తుతులు చెల్లించాలి అని ఎప్పుడో చెప్పా. మేము రోజు ప్రేయర్ నుంచి వస్తున్నాం. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చెయ్యగా అలసిపోయినప్పుడు కొన్ని సందర్భాలలో మనకి ఏ ప్రార్థన వస్తుంది అంటే మూలుగులలోంచి ప్రార్థన వస్తుంది. ఈ కూర్చోగాని మూలుగితే ఇక బద్ధకంతో ప్రార్థన చేయలేని పరిస్థితి అది. కనుక మూలుగులతో కూడిన ప్రార్థన. మార్నింగ్ లేచేవాడు యోబు, మార్నింగ్ లేచేవాడు మూలుగులతో కూడిన ప్రార్థన చేసేవాడు. రాత్రి నా పిల్లలు ఏమైనా తప్పిదాలు చేశారేమో క్షమించు నాయన, నా కుమార్తెలను క్షమించు నాయన, నా కుమారులను క్షమించు నాయన, నా ఇంటిని జ్ఞాపకం చేసుకుని ఆయన. యోబు యొక్క ప్రార్థన మూలుగులతో కూడిన ప్రార్థన. మార్నింగ్ లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. పావురం అనేది మూలుగులు అనగా మనకి ఏం తెలియజేస్తున్నాడు ప్రభు దీని ద్వారా, ఈ పక్షి ద్వారా అని అంటే, ఎప్పుడూ కూడా గోవు ఏం చేస్తుంది అంటే కన్నీరు కారుస్తూనే ఉంటుంది. దేవుని ప్రజలుగా, దేవుని బిడలుగా, ప్రియ దేవుని బిడలరా, ఇందా నేను చెప్పిన విధంగా సహజమైన పదము ప్రార్థన అనేది. కొన్ని సందర్భాలు మనం చేయాల్సిన ప్రార్థన విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. ఖాళీ టైంలో కొన్నాం అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైన విషయాలు. మూడోది కొన్నిసార్లు యాచన అంటే అడగడం లేదా అడుక్కోవడం. ప్రభు ఏంటి నాయన, నాకు ఇస్తానన్నావు, నాకు చేస్తానన్నావు, చేయలేదేంటి నాయన, తప్పేం లేదు. నాలుగోది అన్నిటికంటే కూడా కలిగిన ప్రార్థన ఏది అంటే మూలుగులతో కూడిన ప్రార్థన. ప్రియ దేవుని బిడలారా, ఇలాగున జాన్ హైడ్ కానీ,
ఇంకా కొంతమంది మిషనరీలు దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా చార్లెస్ ఫిన్నీ కానీ లేక జాన్ వెస్లీ అని ఆయన వాళ్ళ తల్లి సూసన్న వెస్లీ ప్రార్థిస్తుంటే వాళ్ళు అన్నారు కదా, మా అమ్మ మార్నింగ్ ఏం ప్రార్థన చేస్తో పదాలైతే మాకు గుర్తులేదు, కానీ మార్నింగ్ లేచి మూలుగులు వినబడతాయి, మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తుంది మా తల్లి. ఆ ప్రార్థనే మాకు ఈ రోజున దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము ఇంత గొప్పగా సంఘాలు చేస్తున్నాం. మెథడిస్ట్ చాలా పెద్ద సంఘం ఆ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి వ్యవస్థాపకులం అయ్యాము అంటే ఆ రోజు మా తల్లి చేసిన మూలుగులతో కూడిన ప్రార్థన. కనుక మూలుగుడు అనగానే గువ్వ. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక గువ్వ ఏ విధంగానైతే ప్రార్థిస్తుందో, గిల్బర్ట్ అని ఒక మిషనరీ చెప్పాడు కదా, ఎవరైతే మూర్ఖంగా ఉంటారో, ఎవరైతే దేవుడు మీ తిరుగుబాటు చేస్తారో వాళ్ళ కోసం నేను మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తాను అని అన్నాడు. ఆ ప్రార్థన మనకి ఎప్పుడు వస్తుంది అంటే చదవదులే కానీ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది కదా, ఉచ్చరింపు సఖ్యము కానీ ప్రార్థన, మూలుగులతో కూడిన ప్రార్థన అని వ్రాస్తాడు పౌలు గారు. ఏ ప్రార్థన అండి? ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని ఆత్మను కలిగి ఉండు ద్వారా మనం కొన్నిసార్లు మంచంలో ఉంటాం, ప్రార్థన చేసే టయానికి ప్రార్థించలేం, బాడీ సహకరించదు. అలసట వల్ల, జ్వరం వల్ల, పేషెంట్ అవటం వల్ల మనం ఎందుకో ప్రార్థన చేయలేం. రోజు ప్రార్థించే మనం ప్రార్థన మీద ఆసక్తి ఉందని మన పక్షంని ఎవరు ప్రార్థిస్తారు అంటే దేవుని యొక్క ఆత్మే వస్తుందట. మీ మంచం దగ్గరికి వస్తుంది, వచ్చి రోజు ఈ సహోదరుడు చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తాడు, కానీ రోజున బాడీ సహకరించిపోవటం వల్ల ప్రార్థించలేకపోతున్నాడు. అది దేవుని ఆత్మ మన పక్షం నుండి ఏం చేస్తుంది అంటే ప్రార్థన చేస్తుంది. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గువ్వనగానే స్తుతికి గుర్తు. మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి దేవుని సన్నిధానంలో. గువ్వనగానే మూలుగులు దేని గుర్తు అంటే మనం ఎప్పుడు కూడా స్పష్టంగా దేవుని సన్నిధిలో నీటిగా ప్రార్థిస్తూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా దేని గుర్తు పావురం అనేది అని మనం బైబిల్లో ధ్యానం చేస్తే ఒక మాట చూద్దాం. పరమగీతాలు ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కలంకురాల ఆలకింపము. చాలండి. ఇక్కడ పావురానిని ఏమంటున్నాడు అంటే నిష్కలంకురాల. ఏమన్నాడు చెప్పండి? నిష్కలంకురాల అంటే అర్థం ఏంటి? మడతైనను, మచ్చైనను, ముడతైనను. ఒక మాట మీరు జ్ఞాపకం చేయనా, యేసుప్రభు వారు ఇందాకేమన్నారు? పాములాగా వివేకమును, పావురములాగా. అక్కడేం పావురాన్ని ఎలా అన్నాడు అంటే నిష్కప్టం అంటే కపటము లేకుండా ఉండాలి. ఇక్కడేమన్నాడు? నిష్కలంకురాలంటే మచ్చ లేకుండా ఉండాలి, కళంకము లేకుండా, ముడత లేకుండా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పావురము అలాంటిది. పావురం అనేది సంఘం. ఇక్కడ సంఘాన్ని టోటల్గా ఏమన్నాడు అంటే నా పావురుమా. ఏమన్నాడు చెప్పండి? నా పావురుమా అని అన్నాడు. ఈ పావురం ఎలా ఉండాలి అంటే, పావురం అంటే ఇక్కడ కొన్నిసార్లేమో వ్యక్తిగతంగా నువ్వు, నేను, మీరు అని సంబోధించట్లా. ఒక్కోసారి పావురం అంటే మీరు అంటే మీ ఫ్యామిలీగా వెళ్ళిపోద్ది కనుక మీరు అంటలా, నువ్వు వ్యక్తిగతంగా. కొన్నిసార్లు నేను పావురం అంటే. కానీ ఇక్కడ ఎలా రాశాడు అంటే టోటల్ సంఘాన్ని కలిపి ఎలా పోల్చాడు అంటే పావురంగా పోల్చాడు. ఇప్పుడు ఈ సంఘం ఎలా ఉండాలి అని అంటే నిష్కలంకురాలుగా, అంటే ముడతైనా కానీ, మచ్చైనా కానీ, డాగ్ అయినా కానీ లేకుండా ఉండాలి. అంటే ఇది పెండ్లి కుమార్తె సంఘం కదా. రేపు ప్రభు ఈ సంఘాన్ని ఏం చేసుకోబోతున్నాడు? పెళ్లి చేసుకోబోతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు, ఈ పావురాన్ని. కనుక ఈ సంఘము అంటే, సంఘం అంటే 4 గోడలు కాదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. సంఘం అంటే 4 గోడలు కాదోయ్. సంఘం అంటే మనమే, మనందరినీ కలిపి ఏమన్నారు అంటే సంఘము అన్నారు. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? పాపం లేని సంఘంగా ఉండాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు రాస్తాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 7వ అధ్యాయము
1వ వచనము చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. ఎప్పుడు మనం ఎలా పవిత్రులుగా అవ్వాలట? దేని నుంచి పవిత్రులుగా అవ్వాలట? శరీరము నుండి. అంటే 2 రకాలైన పాపాలు ఉన్నాయి, వినాలి. 2 రకాలైన పాపాలు ఉన్నాయి. ఏ రకమైన పాపాలు? శరీర సంబంధమైన పాపాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన పాపాలు ఉన్నాయి. వీటి నుండి మనం ఏమవ్వాలి అంటే పవిత్రులుగా చేసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుష్టలోకంలో ఉన్నాం, పాపలోకంలో ఉన్నాం. దీనికి నేను సపరేట్గా ఉండాలి అంటే లేదు. జీవించినంత కాలం ఎక్కడ ఉండాలి అంటే ఈ లోకంలో జీవించాలి. కానీ ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా మనకి ఏమంటకుండా కాపాడుకోవాలి అంటే పాపాన్ని అంటకుండా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే కడుక్కుంటూనే ఉండాలి. మన శరీరాన్ని కడుక్కోవాలి, మన ఆత్మను కూడా కడుక్కోవాలి. అంటే అలాగైతేనే అప్పుడు ప్రభు మనల్ని ఏమనగలడు అంటే నిష్కలంకురాలంటే ఏ కళంకము లేని నా సంగమా. అలాగైతేనే ఈయన సంఘాన్ని ఏం చేస్తాడు అంటే వివాహాన్ని చేసుకోగలుగుతాడు. శరీర పాపాలు ఒప్పుకోవాలి, ఆత్మ సంబంధమైన ఆత్మలో పాపాలు ఉంటాయి. కొన్ని పౌలు గారు రాస్తాడు, కనబడే పాపాలు అన్నాడు, కనబడని పాపాలు ఉంటాయి. అందరికీ కనబడే పాపాలు ఉంటాయి, అందరికీ కనబడని పాపాలు ఉంటాయి. ఇప్పుడు కనబడే పాపాలు, ఓ గుడికి వెళ్ళాం, విగ్రహారాధన, ఏంటంటే ఆ పాపం చేశారు, బాప్టిజం పొంది, ఇది అందరికీ కనబడింది. ఓ వ్యభిచారం చేసాం, అది అందరికీ కనబడే పాపం. కనబడని పాపాలు ఉంటాయి కదా హృదయంలో కనబడని పాపాలు ఉంటాయి కదా, దాన్ని ఏమన్నారు అంటే ఆత్మ పాపాలు అన్నారు. శరీర సంబంధమైన పాపాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన పాపాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి అంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు సంఘాన్ని పావురంతో పోల్చాడు. ఏ పావురంతో పోల్చాడు? నా పావురమా నిష్కలంకురాలా అన్నాడు. మత్తయి సువార్తలు ఎలా పోల్చాడు అంటే నా పావురము నిష్కల్మషమైనది, అనగా కపటం లేనిదిగా ఉండాలి. సేమ్ టైంలో ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుని రక్తములో కడగబడిన మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కాలు కట్టినట్లయితే మళ్ళా కాళ్ళు మనము కడుక్కోవాలి, ఆలోచన పరంగా కానీ. అలాగైతేనే దేవుని రాకడలో మనం ఏమవ్వగలము అంటే ఎత్తబడగలము. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట పావురం గురించి నా మాటలు ముగిస్తా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16 వచనాన్ని చూద్దాం. మత్తయి 3:16. బాప్తిస్ము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుడు చూచెను. చాలండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే బాప్టిజం పొందారో యోర్దాను నదిలో, ఆయన మీదకి ఇందని చెప్పాను కదా, నెమలు ఎంచుకోవాలా, వాల్టాకి కోయిల్ని ఎంచుకోలేదు, ఆయన కోకిల్ని ఎంచుకోలేదు, చిలకని ఎంచుకోవాలా. ఏమెంచుకున్నాడు అంటే పావురాన్ని ఎంచుకున్నాడు. ఎప్పుడైతే బాప్టిజం పొంది ఆయన ఒడ్డుకు వస్తున్నాడు, ఆయన మీద ఏమొచ్చి వరాలింది అంటే పావురు. అంటే పరిశుద్ధాత్మే పావురపు ఆకారంలో వచ్చింది. బైబిల్లో పరిశుద్ధాత్మ ముద్రకు గుర్తుగా ఉంది, పావురానికి గుర్తుగా ఉంది, గాలికి గుర్తుగా ఉంది, అగ్నికి గుర్తుగా ఉంది, నీళ్లకు గుర్తుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంచికి గుర్తుగా ఉంది. ఏమిటి? దేవుని యొక్క ఆత్మ. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేనికి గుర్తుగా ఉంది అంటే మనం మాట్లాడుతున్న భాగంలో పావురానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభువు ఎప్పుడైతే బాప్టిజం పొందాడో ఆయన మీదకి ఏమొచ్చింది అంటే దేవుని యొక్క ఆత్మ వ్రాలింది. అంటే ఫస్ట్ మనకి ఎవరు కావాలి అంటే యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు లేకుండా దేవుని ఆత్మ రాదు. మీరు ఈ ఉదయకాలం ముందు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకుండా పరిశుద్ధాత్మ నమ్మంటే రాదు. ఫస్ట్ బాప్టిజం పొందాలి, అందరూ యేసుక్రీస్తుని స్వీకరించాలి. ఆ తర్వాత ఎవరు వస్తారు అంటే దేవుని యొక్క ఆత్మ రావాలి. దేవుని ఆత్మ వస్తే చాలా సమాధానంగా జీవించగలుగుతాం.
బైబిల్ అంటాడు ఆయన అల్లరికి కర్త కాదు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమాధానకర్త. కానీ ఈ రోజున దేవుని ఆత్మ వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే అలా ఎగురుతారు అంటే, ఎగిరిన వాళ్ళందరూ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళును సైలెంట్గా కూర్చున్న వాళ్ళకి దేవుని ఆత్మ లేదా? చాలామందికి డౌటు. యేసుక్రీస్తును మనం ఎప్పుడైతే రక్షకుడు అంగీకరిస్తామో దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నట్లే. దేవుని ఆత్మ లేకుండా మనం యేసుక్రీస్తుని అంగీకరించలేం అని రోమాపత్రికలో ఉంది. యేసుక్రీస్తు దేవుని ఆత్మ ఉంటేనే మనం యేసుక్రీస్తుని దేవుడు అని మన నోటితో అంగీకరిస్తామనుంది. కనుక దేవుని యొక్క ఆత్మ ప్రియమైన దేవుని బిడ్డలారా పావురములాగా దిగి వచ్చింది. ఈ రోజున దేవుని ఆత్మను కలిగి మనం జీవించాలి. దేవుని ఆత్మను కలిగి జీవిస్తే వాక్యం చక్కగా బోధించగలుగుతాం, చక్కగా పాటలు పాడగలుగుతాం, చక్కగా పరిచర్య చేయగలుగుతాం, చక్కగా మంచి వివేచన ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది. దేవుని ఆత్మ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా అండి? దేవుని ఆత్మను పొందుకోవటం వల్ల పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది. సంసోను మీద వచ్చినప్పుడు ఎరగొట్టేసేవాడు, దేన్నైనా ఎరగొట్టేస్తాడు. దేవుని ఆత్మ లేకపోతే మళ్ళీ మామూలే. కానీ ఈ రోజున అలా కాదు. దేవుని ఆత్మ ఈరోజు సదాకాలం దేవుని ఆత్మ మనతో ఉంది. దేవుని ఆత్మతో నింపబడి మీరు ప్రార్థన చేయండి. కొన్నిసార్లు మనకే అర్థమవుద్ది, చక్కటి నడిపింపు వచ్చిందండి నాకు. ప్రసంగమైన, ప్రార్థనైన, పాటైన, పరిచర్య అయినా, వడ్డనైనా ఏంటంటే దానికి కూడానా? అవును 7 ఎన్నుకోమన్నారు సంఘంలో పరిచర్య చేయడానికి. ఏం కలిగిన వాళ్ళని? దేవుని యొక్క ఆత్మ కలిగిన వారిని 7 ఎంచుకోమన్నారు. అంటే ఏంటి వాళ్ళు చేసే పరిచర్య ఏంటి? వంటలు చేయడం, వడ్డించడం. అంటే దేవుని ఆత్మతో నింపబడ్డారనుకోండి, చాలా బాగుంటుంది. ఆ వంట చేయాలన్నా, కూర్చున్న వారికి వడ్డియాలన్నా. దేవుని ఆత్మ లేదనుకోండి, మనోడు ఎక్కడ కూర్చున్నాడు, 2 ముక్కలు ఎక్కువ వేయాలి, వీళ్ళు మన ముఖం లాగలేరు, గ్రేవీ వేసుకుంటే వెళ్ళిపోదు. దేవుని ఆత్మ కలిగితే మనకందరూ ఇక్కడ సమానంగా వడ్డియాలి అన్నట్లుగా ఉంటుంది. అందుకని దేవుని ఆత్మతో నింపబడిన వారే పరిచర్యకు కావాలి. నాకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి 2 ముక్కలు వేసి వస్తా. మాకు చెప్తూ ఉంటారు చాలామంది, చూసారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేస్తున్నాడు ముక్కలు, చూసారా ఆవిడ ఇష్టం కనుక వాళ్ళకి వేసి వస్తున్నాడు కూర. వస్తే మాకు చెప్తారు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా చూసారా? ఇలాంటివి వస్తున్నాయి అంటే దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీళ్ళు లేదు. దేవుని ఆత్మ ఉంటే నీ భార్య కూర్చున్నా పరిచర్య చేసేవాళ్ళకి చెప్తున్నా, అందరికి సమానంగా వడ్డించగలుగుతాం. నీకు సంబంధించిన వాళ్ళకి అసలు నీకు సంబంధం లేని 3 ముక్కలు వేసినా పట్టించుకోరు. కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికే వెళ్ళి వేస్తున్నావు నువ్వు అంటే, నీకేదో మొత్తానికి వాళ్ళ మీద అభిమానం అనేది ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పరిచర్య చేసే 7 ఏముండాలి అంటే దేవుని ఆత్మ ఉండాలి, ఇంకా ఉండాలి మంచి పేరు కూడా ఉండాలి, వివేచన ఉండాలి, మంచి పేరు ఉండాలి, జ్ఞానం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పావురు మనగానే మన జ్ఞాపకం వచ్చేది నిష్కలంకురాలు, అనగా ఏ కలంకము లేనిది. బైబిల్లో మనకు 3 కనబడతారు. ఇస్సాకు కనబడతాడు, రెబెకా కనబడుద్ది, ఎలియాజరు కనబడతాడు. ఇస్సాకేమో ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం, రెబెకానేమో సంఘానికి సాదృశ్యం. వీళ్ళిద్దరిని కలిపింది ఎలియాజర్. ఎవరో పరిశుద్ధాత్మకి గుర్తుకొన్నది. ఈ రోజున సంఘం అంటే మనమే. రెబెకా, యేసుక్రీస్తు ఇస్సాకు సాదృశ్యం. మన ఇద్దరిని కలిపేవాడు ఎలియాజర్. అంటే ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని అక్కడ తీసుకొని వెళ్ళి కలుపుతాడు యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? ఇస్సాకు రెబెకాని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఇస్సాకు రెబెకాని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ అమ్మ గదిలోకి తీసుకెళ్ళాడు, గుడారంలోకి తీసుకెళ్ళాడు. యేసయ్య ఎక్కడ తీసుకెళ్తాడు మనల్ని తీసుకొని?
తన అంతఃపురంలోనికి, తన గుడారంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు వరకు మనల్ని బాధ్యత వహించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఎస్తేరుని ఆశ్వరోష్కి అప్పగించేదాకా డ్యూటీ ఎవరు చేశారో తెలుసా? మొర్దుకై అలంకార విషయంలో హేగే పరిశుద్ధాత్మకు గుర్తు. అలా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాస్తున్నాడు. అయ్యో యేసై వస్తున్నాడు పెండ్లి కుమారుడిగా, అప్పటికి అప్పగించాలి ఈ పెండ్లి కుమార్తెని, అదే ఈ పావురాన్ని అప్పగిస్తే కానీ నా డ్యూటీ అయిపోద్దని మిమ్మల్ని కాస్తున్నాడు. ఆయన మిమ్మల్ని కాస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని ఉంది. ఏం చేయకూడదు? పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి. ఎక్కువగా త్వరగా గుడ్లు పెట్టేది ఏది అంటే పావురమే. చాలా స్పీడ్గా గుడ్లు పెట్టుద్ది, చాలా చురుగ్గా ఉంటుంది, పిల్లలు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి కనుక పెట్టిన గుడ్డులను కనుక మీరు డిస్టర్బ్ చేశారనుకోండి, మళ్ళీ అక్కడికి రాదు. మా కాలేజీలో కుందేళ్ళు పెంచాం, పావురాలు పెంచాం. ఆ పావురాలు గుడ్లు పెడితే కొన్నిసార్లు తెలియకెలికేవాడు, మళ్ళీ పావురం వచ్చేది కదా అక్కడికి. ఎందుకు పిల్లలను చేయలా మా సార్ అడగటం. మాకేం తెలుసు సార్, మాకేం తెలుసు అది ఎందుకు చేయలేదు. ఏదైనా ప్రశ్నకి సమాధానం రాయిపోతా అడగండి. అది అని అడిగాడు. మీరేమన్నా గుడ్లు మీద చెయ్యేసి తిప్పారు? అది మాత్రం చేసాం జాగ్రత్తగా. పావురాలు గుడ్లు కదపకూడదు. ఒకసారి అలా జరిగిందంటే, అలిగిందంటే మళ్ళీ అది రాదు. పరిశుద్ధాత్ముడు అంతే. ఆయనకి ఇబ్బందికరంగా చేశాము ఏదన్నా అని అంటే మళ్ళా రాడు. అందుకే అన్నాడు పౌలు గారు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడు. సౌలు పాత నిబంధన సౌలు యెహోవా ఆత్మ విడిచి వెళ్ళిపోయింది, సౌలు దగ్గరికి రాలా. ఈ రోజున రక్షించబడిన దేవుని బిడలు ఒకవేళ పరిశుద్ధాత్మకి ఇబ్బంది కనుక కలగజేస్తే వస్తాడు, మన టైం పట్టుద్ది, మళ్ళీ వస్తాడు కానీ టైం పట్టుద్ది. ఈ రోజున ఆ పరిశుద్ధాత్మ పావురానికి సాదృశ్యంగా ఉన్నది. దానికి ఎంత పిరుగుదో తెలుసా అండి? బైబిల్లో తీయొద్దులే కానీ ఒక చాట అంటాడు హోషేయలో, ఎఫ్రాయిము నువ్వు పిరికి గువ్వలాగా అయిపోయావు అంటాడు. పిరికి గువ్వలాగా అయిపోయావు. మహా పిరికి ఎక్కువ దేనికి? పావురానికి. ఏ అలికిడి జరిగినా కానీ ఊరికే బెదిరిపోద్ది, పావురం ఊరికే బెదిరిపోద్ది. ప్రియమైన దేవుని బిడలారా, అంటే అల్లరికి దానికి ఇష్టం ఉండదు. నిశ్శబ్దంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. దేవుని ప్రజలైన వాళ్ళు ఎక్కడ సమాధానంగా ఉంటారో అక్కడ దేవుని ఆత్మ చక్కగా వసిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని ఆత్మ మీలో ఉండాలి అంటే ప్రశాంతంగా జీవించాలి. అల్లరిగా, లేకపోతే పాపపు జోలికి, లేకపోతే చెడు జోలికి వెళితే దేవుని ఆత్మ మన జోలికి రాదు. ఆత్మీయంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. దాని ఆహారం కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. కాకిలాగా కలేబురాల మీద వాడటం ఉండదు. చాలా పరిశుద్ధంగా తీసుకుంటుంది, చాలా నీట్గా తీసుకుంటుంది. గింజలు కానీ అవి కానీ. అలాగే సంఘం కూడా శ్రేష్టమైన ఆహారం తీసుకోవాలి. కులిపోయిన ఆహారం తీసుకోకూడదు, దుర్బోధలు తీసుకోకూడదు, చాలా శ్రేష్టమైన ఆహారం తీసుకోవాలి. అందుకని సంఘాన్ని దేంతో పోల్చారు అంటే పావురంతో పోల్చారు.